ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మనకు టీషర్ట్ ప్రింటింగ్ మిషన్ వచ్చింది. దాన్ని అన్బాక్సింగ్ చేస్తున్నాం, ఒకసారి చూడండి. మొత్తం సెటప్ వచ్చేసింది మనకి. అన్ని ఐటమ్స్ వచ్చేసినాయి. ఇది ప్రెషర్ మిషన్, ఇది ప్రింటర్, ఇది ల్యాప్టాప్లో ఫస్ట్ నిన్న ప్రింట్ తీసిన ఒకటే. ఇది ఫస్ట్ ప్రింట్ శాంపిల్కి తీసిన. ఈరోజు పూజ అయిపోయింది. పూజ చేయాలి. పూజ చేసిన తర్వాత ఫస్ట్ ప్రింట్ పూజ అయిపోయింది. ఇంకా ఫస్ట్ ప్రింట్ నేను స్టార్ట్ చేస్తున్నాను. ఇంకో ల్యాప్టాప్ ఓపెన్ చేసినాను. ఇంకా ఫస్ట్ ప్రింట్ స్టార్ట్ చేస్తాను నేను. ఫస్ట్ ప్రింట్ ఎడిట్ చేసి ప్రింట్ ఇచ్చేటప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు ఎలా చేయాలి, ఎలా లేదనేది. ఓకేనా ఫ్రెండ్స్? లోగో తీసేసిన ఫస్ట్ ప్రింట్. ఇది సెకండ్ ప్రింట్. ఇది బ్యాక్ సైడ్ వస్తుంది మనకు. ఫస్ట్ ప్రింట్ వచ్చేసి ఇలా వస్తుంది. ఇది ఇప్పుడు ఏం చేస్తామంటే మనం టీషర్ట్ తీసుకొని మిషన్ మీద మంచిగా మనం ఐరన్ చేసుకుందాం కొద్దిగా. తర్వాత ఆ లోగో వేసుకొని ప్రింట్ చేసుకుందాం. ఓకే, మొత్తం సెట్ చేసిన. ఇంకా టైమింగ్ నడుస్తుంది. ఇది హీట్ అయ్యే టైమింగ్. ఇప్పుడు హీట్ కావడానికి టైమింగ్ పెట్టాను. ఈ టైం అయిపోయినాక హీట్ అయిపోయినట్టే. ఈ టైం అయిపోయే వరకు మనం ప్రెస్ చేయకూడదు. ఆల్రెడీ అన్ని సెట్ చేసిన. టీషర్ట్, ప్రింటర్, పేపరు, టెఫ్లాన్ షీటు ఇవన్నీ పెట్టేసినాను. ఆ టైం అయిపోయినాక మనం ప్రెస్ చేసుకొని సెట్ చేసుకుంటే అయిపోయి ఆల్రెడీ సెట్ అయిపోయింది. ఆల్రెడీ ఎంత టెంపరేచర్ పెట్టాలి, ఎంత టైంలో పెట్టాలి. టెంపరేచర్ వచ్చేసి 330 పెట్టాలి. ఇంకా టైమింగ్ వచ్చేసి 130 పెట్టాలి. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఒక్కో దాని లెక్క. ఒక్కొక్కటి 130, 120 అంటే ఒక్కొక్క మిషన్ ఒక్కో లెక్క. నా మిషన్కి అయితే 130. కొన్ని దాంట్లో 220, 230 కూడా ఉంటుంది, చెప్పలేము అది. దీనికైతే 130 ఉంది. సౌండ్ వచ్చింది. సౌండ్ వచ్చిన తర్వాత మనం ఏం చేసినామంటే ఇది కిందకి ప్రెస్ చేసి టైం సెట్ చేసినాం. ఇంకా టైం అవుతుంది 87 సెకండ్స్, 86 ఇట్లా. ఈ టైం అయిపోయినాక ఒకసారి తీసినాక చూద్దాం ఎట్లా ఉంటుంది ప్రింట్ ఏమనేది, ఎలా వస్తుంది ఎలా లేదు. ఫస్ట్ ప్రింట్ కాబట్టి చూడాలి, నాకు కూడా తెలియదు, ఇదే ఫస్ట్ టైం. సరే చూద్దాం ఎలా వస్తాయేమో. ఇంకా చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది. టైమింగ్ అయిపోయింది. ఇంకా తీసేయాలి మనం. ఫస్ట్ ఇది బంద్ చేసుకోవాలి. బంద్ చేసుకొని ఇది ఇలా ప్రెస్ చేసి పైకి లేపి మనం ఇలా సైడ్కి అనుకోవాలి. ఇది టెఫ్లాన్ షీట్ తీయాలి. తర్వాత కొంచెం కూలింగ్ కావాలి, ఎందుకంటే ఇప్పుడే హీట్ అయింది కదా. హీట్ వల్ల అట్లే తొందరగా తీస్తే మనం ఏంటంటే ప్రింట్ అనేది ఎటో అవుతుంది. అందుకే కొంచెం కూలింగ్ కావాలి. కూలింగ్ వరకు అట్లే పెట్టి తర్వాత తీసి చూద్దాం ఎలా ఉందో. సరే తీసి చూద్దాం ఎలా ఉందో. వావ్, ప్రింట్ వచ్చింది ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్గా. బట్ పోయింది. యాక్చువల్లీ ఫ్రెండ్స్ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నేను ఇది లోగో ఉంది ఈ డిజైన్స్ మొత్తం అంతా బాగుంది. బట్ నేను ఏంటంటే మిర్రరింగ్ ఇవ్వలేదు. మిర్రరింగ్ ఇవ్వకుండా నార్మల్గా ఇస్తే ఎలా వచ్చిందనేది చూపిస్తుంది చూడండి. చూడండి ఫ్రెండ్స్, మిర్రరింగ్ ఇవ్వకుండా ఇలా వస్తే యాజ్ ఇట్ ఈస్ ఇలా వచ్చేస్తుంది. ఇలా వస్తే ఏమవుతుంది అంటే మిస్టేక్, మనం ప్రింటింగ్ చేసేటప్పుడు క్రాస్గా వస్తుంది. అంటే ఎలా వస్తుందంటే చూపిస్తుంది చూడండి. ఇది ఫస్ట్ ప్రింట్ కదా. ఫస్ట్ ప్రింట్ వల్ల ఇట్లా వస్తుంది చూడండి. అట్లా స్ట్రైట్గా తీసి ఇట్లా క్రాస్ వస్తుంది. ఇది మిస్టేక్. నేను ఫస్ట్ తెలియక నేను చేసిన. అంతా బాగుంది. ఇది బాగానే మిర్రరింగ్ ఇచ్చిన తర్వాత ఈ పేర్లన్నీ కొట్టే వరకే ఇది మిర్రరింగ్ ఇవ్వకుండా ప్రింట్ ఇవ్వడం వల్ల ఇలా క్రాస్గా వచ్చింది. చూసే వాళ్ళకి ఏంటంటే ఏదోలా ఉంటుంది. అట్లా అని ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రింట్ ఇచ్చిన. అది ప్రింట్ ఎలా వచ్చిందో చూపిస్తుంది చూడండి. ఇంకో ఫ్రెండ్స్, ఇలా మిర్రరింగ్ ఇస్తే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇట్లా మిర్రరింగ్ ఇచ్చినాక ఇప్పుడు ప్రింట్ చేద్దాం. ఇది ఎలా వస్తుందని చూపిస్తారు టీషర్ట్ మీద. ఒకసారి చూడండి. ఇక చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చింది ప్రింట్. ఆ మిర్రరింగ్ ఇవ్వడం వల్ల ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది. మిర్రరింగ్ ఇవ్వకుంటే మనకి ఎలా వస్తుంది అంటే ఇలా వస్తుంది. కనిపిస్తుంది ఇట్లా క్రాస్లో వస్తుంది అట్లా. ఇక చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వచ్చింది టీషర్ట్. సూపర్ వచ్చింది డిజైన్. సూపర్ వచ్చింది డిజైన్ మాత్రం. ఎక్దమ్ వచ్చింది, పర్ఫెక్ట్ వచ్చింది. కానీ ఏంటంటే మిస్టేక్ ఏంటంటే ఈ నేమ్ ఉంది కదా, ఈ నేమ్ ఒకటి కొద్దిగా క్రాస్లో పెట్టినాం. మనకు వీడియోస్లో అట్లా క్లియర్గా అనిపిస్తుంది కదా, మన రియాలిటీగా చూస్తే ఆ నేమ్ అనేది కొద్దిగా క్రాస్లో ఉంటుంది. సెల్ఫీ వీడియో కదా, అట్లా వస్తుంది మనకి.